అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం తెలంగాణ 8వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలోని చిత్రగ్రీవం పాఠానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన అంశాలను చూద్దాం. చిత్రగ్రీవం అనే కథకు మూల వ్యక్తి ధనగోపాల్ ముఖర్జీ. చిత్రగ్రీవం అనేది పావురం. పక్షి ప్రపంచంలో 2 దృశ్యాలు మనోహరమైనవి. అవి గుడ్డు బద్దలు కొట్టి తల్లి పక్షి పిల్ల పక్షిని ఈ ప్రపంచపు వెలుగులోకి తీసుకొని రావడం, అట్లా వచ్చిన పిల్ల పక్షి నోటికి ఆహారంను అందిస్తూ తల్లి పక్షి పెంపకం కొనసాగించటం. కోల్కతా మహానగర జనాభా 10 లక్షలు. కోల్కతా మహానగరంలో కనీసం 20 లక్షల పావురాలు కలవు. పిగిలిపిట్ట, బంతి పావురం అన్న 2 విశిష్టమైన పావురాలను మన దేశం ప్రపంచానికి అందించింది. పావురాలకు దిశా పరిజ్ఞానం ఉంటుంది. చిత్రగ్రీవం కథలో కవి యొక్క పెంపుడు ఏనుగు పేరు కర్రీ. చిత్రగ్రీవం కథలో కవి యొక్క పెంపుడు పావురం పేరు చిత్రగ్రీవం. చిత్ర అనగా ఉల్లాసభరితమైన రంగులతో నిండినదని, గ్రీవం అనగా కంఠం అని అర్థం. చిత్రగ్రీవం అనగా అందమైన రంగురంగుల మెడ కలది. చిత్రగ్రీవ కథలో కవి తన పెంపుడు పావురంను హరివిల్లు మెడగాడు పిలుస్తాడు. చిత్రగ్రీవం తండ్రి పక్షి ఓ గిరికైల మొనగాడు, తల్లి పక్షి ఓ వార్తల పావురం. ఇది ఓ కులీన వంశానికి చెందిన పావురం. చిత్రగ్రీవం తల్లి పక్షి నుండి తెలివితేటలు సంపాదించుకున్నది. తండ్రి పక్షి నుండి వేగం, చురుకుదనం, సాహసం సంతరించుకున్నది. పొదగటం అన్న పనిని 3/2 వంతులు నిర్వహించేది తల్లి పక్షి. చిత్రగ్రీవానికి 3 వారాల వయసు వచ్చినప్పుడు అది చీమను చంపింది. చిత్రగ్రీవానికి 5 వారాల వయసు వచ్చినప్పుడు పుట్టిన గూటి నుంచి బయటకు గెంతి పావురాళ్ళ గూళ్ళ దగ్గర ఉంచిన మట్టి మూకుళ్ళలోంచి మంచినీళ్లు తాగే స్థాయికి చేరుకున్నది. చిత్రగ్రీవానికి 7 వారాల వయసు వచ్చినప్పుడు ఎగరటం మొదలుపెట్టింది. మా నెక్స్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్ మీకు రావాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కగలరు. అలాగే మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయగలరు.